మీరు మీరు ముంబైలో కూడా చెప్పారు, ఇక్కడ కూడా చెప్పారు, ఈ సినిమా భారతీయ ఆత్మ అని చెప్పేసి. ఒక కమర్షియల్ సినిమా భారతీయ ఆత్మగా ఎలా మారింది, మీరు ఎలా మార్చారు? ఎందుకంటే మనకు భారతీయ ఆత్మ అంటే మన భగవద్గీత, మన రామాయణం, మన భారతం, ఇవి మన భారతీయ ఆత్మలు. ఒక కమర్షియల్ సినిమాని మీరు భారతీయ ఆత్మగా ఎలా మార్చగలిగారు, ఎలా మార్చారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారని. థ్యాంక్ యూ గురుగారు, కూర్చోండి. గురుగారు, ఇప్పుడు మీరు అడిగింది చాలా కరెక్ట్ క్వశ్చన్. ఏదైనా సరే గంట కొట్టే చెప్పాలి, గంట కొట్టి చెప్తేనే సౌండ్ వినిపిస్తుంది గురుగారు. అది సాత్వికంగా చెప్తే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాం, నో డౌట్, కాదంటలేదు. కమర్షియల్గా చెప్పినప్పుడే ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. చదువుకునే రోజుల్లో బండ గుర్తు అంటామండి. అలాగే దీనికి ఒక ఇది చెప్పాము. ఇప్పుడు మీరు చెప్పారండి, భగవద్గీత, రామాయణం, మహాభారతం, ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం చెప్పారు గురుగారు. మీరు నమ్మండి, రేపు చూడండి గురుగారు, ఈ 3 సినిమాలో ఉంటాయి. ఓకే అండి, దీనికి సంబంధించిన ప్రతి ఇది దీనిలో ఉంటుంది. ఈ 3టికి మూలం ఉందో చూడండి గురుగారు. ఇప్పుడు వారు అడిగారు, భగవద్గీత, రామాయణం, మహాభారతం అంటేనే మన దేశ ఆత్మ. ఆ ఆత్మ